వర్దా తుపాను చెన్నైని అతలాకుతలం చేసింది. తుపాను దెబ్బతో జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా బీభత్స దృశ్యాలే కనిపిస్తున్నాయి. చెన్నైపై అంతలా విరుచుకుపడింది వరద. అసలు వరద ఏంటి, దానికి ఆ పేరెలా వచ్చింది అనేది తెలియదు. పాకిస్తాన్ సూచించిన ఈ పేరుకి అరబిక్, ఉర్దూ భాషల్లో ఎర్ర గులాబీ అని అర్థం. హిందూ మహాసముద్రంలో అంతర్భాగమైన బంగాళాఖాతంలో పుట్టిన 4వ భీకర తుపాను వరద. ఇంతకుముందు రోవ్ను, క్యాంత్, నాడా తుపాన్లు వచ్చిపోయాయి. అట్లాంటిక్, తూర్పు పాసిఫిక్ ప్రాంతాల్లో తుపానులకు పేర్లు పెట్టే ఆచారం అమల్లో ఉండేది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో వచ్చే తుపాన్లకు పేర్లు పెట్టే ఆచారం 2004 నుంచి వచ్చింది. తుపాన్లకు పేర్లు పెట్టినట్టయితే ఆ తుపాను పేరిట ముందస్తు పటిష్ట నిరోధక చర్యలు తీసుకోవచ్చని, ఆ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని చరిత్రలో సులభంగా నమోదు చేయొచ్చనే ఉద్దేశంతో ఆ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తుపానులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పాల్గొన్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు మొత్తం 64 తుపాన్ పేర్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతానికి ఆ జాబితా నుంచి ఎంపిక చేసిన పేర్లను పెడుతున్నారు. గతంలో వచ్చిన నాడా తుపాను పేరును సూచించింది ఒమన్ కాగా, ఇప్పుడు వర్దా అని పాకిస్తాన్ సూచించిన పేరు. తుపాను వచ్చినప్పుడల్లా ఈ జాబితాలోని పేర్లను ఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం ఎంపిక చేస్తుంది.